హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హౌస్ వైఫ్ హరిత. మీ హరితక్క ఫ్లైట్ ఎక్కడం చూశారు కదా, అలాగే ఇవాళ 5 స్టార్ హోటల్లో ఉండబోతుంది అనమాట. అది కూడా మీరు ఈ వ్లాగ్లో చూస్తారు. తప్పకుండా మీరు లైక్ చేస్తారని, షేర్ చేస్తారని, కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. మన కొత్త సబ్స్క్రైబర్స్ ఉంటే ఇంకా మీ అందరికీ కూడా వెల్కమ్ చెప్తున్నానండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే 5 స్టార్ హోటల్లో నేను ఎలా ఉండబోతున్నాను, అసలు 5 స్టార్ హోటల్ ఎలా ఉంటుంది అనేది తెలియని వాళ్ళ కోసం నేను చూపిస్తున్నానండి. తెలిసిన వాళ్ళ కోసం కూడా నేను వెళ్ళినటువంటి హోటల్ రివ్యూ ఒక రివ్యూ లాగా ఉంటుంది. వాళ్ళు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనేటటువంటి విషయాలు అర్థమవుతాయని కూడా నేను అనుకుంటూ ఉన్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇలా వెళ్ళగానే మనకి హోటల్కి వెళ్ళగానే మా హస్బెండ్ను మా బాబు రిసెప్షన్లో మాట్లాడుతూ ఉంటే నేను చక్కగా అక్కడ కూర్చున్నానండి. కూర్చోగానే వెల్కమ్ డ్రింక్ తెచ్చిచ్చారు. తర్వాత వాళ్ళు రిసెప్షన్ నుంచి ఇలా ఒక కార్డ్ అయితే తీసుకొచ్చారండి. రూమ్ వచ్చేసి 511 అనమాట. మనకి ఆ రూమ్ని అలాట్ చేశారండి. ఆ రూమ్ని ప్రకారంగా ఆ కార్డ్ అయితే ఇచ్చారండి. తర్వాత మన లగేజ్ అంతా చూసారా, ఒక లిఫ్ట్లో మన లగేజ్ని తీసుకెళ్తున్నారు, ఇంకొక లిఫ్ట్లో మనం ఎక్కబోతూ ఉన్నాం అనమాట. ఇప్పుడు మనము 5th ఫ్లోర్కి వెళ్ళాలి. చూడండి, వాళ్ళైతే మన లగేజ్ తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. ఇంకొక లిఫ్ట్లో మనం వెళ్ళాము. ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే మనము 5 అనేది మా బాబు ఆన్ చేస్తున్నాడు చూసారా, అయినా కానీ లిఫ్ట్ క్లోజ్ అవ్వట్లేదు అనమాట. ఇదేంటి 5 అని ఎన్నిసార్లు ఆన్ చేసినా లిఫ్ట్ క్లోజ్ అవ్వట్లేదు, లిఫ్ట్ పని చేయట్లేదా, 5 స్టార్ హోటల్స్లో లిఫ్ట్ కూడా పనిచేయదా అని అనుకున్నామండి. కాకపోతే అక్కడ విషయం ఏంటి అంటే మనకి నేను ముందు చూపించాను కదా కార్డ్ వచ్చేసి, ఆ కార్డ్ అక్కడ స్కాన్ చేస్తేనే మనకి లిఫ్ట్ అనేది క్లోజ్ అవుతుందన్నమాట. ఇది 5 స్టార్ హోటల్స్లో సెక్యూరిటీ పర్పస్గా, అంటే ఎవరు పడితే వాళ్ళు పైకి వచ్చేయకుండా, ఎవరు పడితే వాళ్ళు లిఫ్ట్ ఎక్కి దిగటం అలాంటివి చేయకుండా కరెక్ట్గా రూము తీసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే పైకి వెళ్ళటానికి రావటానికి ఇది చాలా సెక్యూర్డ్గా అరేంజ్ చేశారండి. అయితే తర్వాత ఆ కార్డు చూపించిన తర్వాత లిఫ్ట్ అనేది మేము చక్కగా లిఫ్ట్లోకి వెళ్ళిపోయామన్నమాట. అయితే లిఫ్ట్లో నుంచి కూడా 5th ఫ్లోర్లో నుంచి బయటకు వచ్చాము. చూడండి, మనకి 5 స్టార్ హోటల్స్ మీకు తెలుసు కదా, స్టార్ పెరిగే కొద్దికి మనకి ఆ వెలుతురు పోయి చీకటి ఎక్కువ ఉంటుంది అనుకుంటానండి. ఎక్కువగా అక్కడ అంత పెద్ద వెలుతురు అయితే ఏం లేదు. ఆ కారిడార్లో కొద్దిగా లైట్ డార్క్గా ఉందండి. అయితే చక్కటి కార్పెట్ వేశారు కింద. మామూలు హోటల్స్లో అయితే అది ఉండదండి. 3 స్టార్ కానీ 4 స్టార్ కానీ ఉండదని నేను అనుకుంటున్నాను. ఇదైతే కార్పెట్ అనమాట. మన రూమ్కి వెళ్ళే వరకు చక్కటి మాకు మంచి కార్పెట్లో మనం నడిచి వెళ్ళొచ్చు అనమాట. అయితే ఇప్పుడు ఆ బాయ్ వచ్చేసి మనకి రూము తీసుకువెళ్ళి చక్కగా మన లగేజ్ని అయితే సర్దేశాడండి. అలాగే మా బాబు ఓపెన్ చేసి ఇదిగోండి రూమ్ అంతా చూపిస్తున్నాడు చూసారా. నేను కూడా మీకు వీలైనంత వరకు నా ఫోన్ స్టాండ్ లేదు కాబట్టి నేను షూట్ చేసి చూపిస్తాను. చూడండి, రూము ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉందండి. ప్రస్తుతానికి ఈ రోజుకి ఇదే మా ఇల్లు అనమాట. చక్కగా ఈరోజు దానిలో ఉండటానికి ఫిక్స్ అయ్యాము. అయితే ఈ 5 స్టార్ హోటల్ రేట్స్ ఎలా ఉంటాయి అంటే మాత్రం మీరు ఒక్కసారి గూగుల్ చెక్ చేయండి. ఈ హోటల్ పేరు నేను మెన్షన్ చేయడం కూడా మర్చిపోయాను. ఇదిగోండి, ఇలా కర్టన్స్లో నుంచి చూసారా, ఇది కొచ్చిన్ అనమాట. ఈ కొచ్చిలో బయట అంతా వర్షం కురుస్తుంది అనమాట. వర్షం కురుస్తుంది, లోపల మనం ఉన్నాము. మంచి సీనరీ అనమాట. మనం ఎక్కడికైనా తిరగకపోయినా ముందు హోటల్లో స్టే అయితే కనుక చాలా బాగుంటుందండి. అయితే ఇక్కడ చూసారా లైట్స్ ఎలా ఉన్నాయో, బెడ్ కూడా అలాంటి బెడ్ ఇచ్చారనమాట. ఒక సోఫా ఇచ్చారు, ఒక టీవీ ఇచ్చారు. అలాగే ఈ లైట్స్ మీకు చూసారా ఆఫ్ చేసి ఆన్ చేసి చూపిస్తున్నాడు అనమాట మీకోసం మా బాబు. అయితే ఇక్కడ ఫ్యాన్ అయితే లేదండి. తెలుసు కదా మనకి పెద్ద పెద్ద హోటల్స్లో ఫ్యాన్ ఉండదు, ఏసీయే. జనరల్గా మనం ఏసీ వేసుకున్నప్పుడు ఫ్యాన్ అనేది అవసరం లేదు. ఇంట్లో కూడా మేము ఏసీ వేస్తే ఫ్యాన్ వేయము, ఫ్యాన్ వేస్తే ఏసీ వేయము. కాబట్టి మాకు పెద్ద అంత అవసరం లేకుండా పోయింది. ఇదిగోండి, అయితే ఈ ఏసీకి రిమోట్ కూడా లేదనమాట. డైరెక్ట్గా అక్కడి నుంచే టచ్ చేసి దానిలో నేను టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు. అక్కడే టచ్ చేసి ఆఫ్ చేసేయచ్చు, ఆన్ చేసేయచ్చు. ఇలాగా కూలింగ్ పెంచుకొని తగ్గించుకొని చక్కగా మనము అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. మనకు కావాల్సిన విధంగా సెట్ చేసుకోవచ్చు. అయితే మా బాయ్ చక్కగా మా లగేజ్ అంతా పెట్టేసి వెళ్ళిపోయారండి. ఇంకా మనకి ఏది కావాల్సి వచ్చినా మనం వెంటనే ఫోన్ చేయగానే వాళ్ళు మనకి అవైలబుల్గా ఉంటారనమాట. ఇది ఒక కబోర్డ్ అండి. ఈ కబోర్డ్లో వచ్చేసి చూసారా ఐరన్ బాక్స్ ఇచ్చారు, పక్కన ఐరన్ చేసుకోవడానికి స్టాండ్ కూడా మీకు చూపించాను కదండి.
అంటే మనము ఏదైనా సరే ఎమర్జెన్సీ మీద, లేదు అంటే రోజు మనము ఎక్కడికైనా మీటింగ్కి వెళ్ళాలన్నా బయటికి వెళ్ళాలన్నా చక్కగా అరేంజ్ చేసుకోవడానికి ఐరన్ బాక్స్ అనేది ఇచ్చారండి. అలాగే బట్టలు మనం బట్టలు పెట్టుకోవడానికి హ్యాంగర్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి వాష్రూమ్ అనమాట. ఈ వాష్రూమ్ చూసారా ఎంత చక్కగా, ఎంత నీట్గా, ఎంత హైజీనిక్గా ఉందో. అలాగే అక్కడ హ్యాండ్ వాష్ లిక్విడ్ అన్నీ పెట్టేశారండి. అలాగే వాష్రూము, అలాగే ఈ బాత్రూమ్, ఇవి రెండు కూడా మనకి సపరేట్గా ఒక గ్లాస్ డోర్తో సపరేట్ చేసి ఇచ్చారనమాట. అయితే ఇదంతా మీకు తెలిసిందే కాబట్టి ఇక బయటకు వచ్చేస్తానండి. బయటకు వచ్చేస్తే ఇదిగోండి ఇలాగా మాకైతే ఫుల్ చలనమాట. ఎందుకంటే బయట వర్షము, లోపల ఏసీ కూడా ఆఫ్ చేసేసామన్నమాట. ఏసీ కూడా అంత అవసరం లేదు అనిపిస్తుంది మాకు, అందుకని ఆఫ్ చేసామన్నమాట. అయితే ఇది వచ్చేసి కొచ్చిలో ఉన్నటువంటి నోవెటల్ హోటల్ అనమాట. అయితే అక్క దీని ప్రైస్ ఎంత ఏంటి అని నన్ను అడగండి, మీరు కావాలంటే గూగుల్లో చెక్ చేసుకోండి. దాని ప్రైస్ ఎంత ఏంటి అనేది మీరు ఏదైనా హోటల్కి వెళ్ళే ముందు చక్కగా ప్రైసెస్ అన్నీ కూడా మీకు మెన్షన్ చేస్తారు. ఇదిగోండి వాటర్ బాటిల్ కూడా ప్లాస్టిక్ వాడకుండా మనకి గ్లాస్ వాటర్ బాటిల్స్ ఇచ్చారు. అది కూడా సేఫ్టీ పర్పస్ అనమాట. అది కూడా యూజ్ అండ్ త్రో, అంటే మనకు వాడిన తర్వాత ఇంకెవ్వరికి వాడరంటండి. గ్లాసెస్ కూడా చాలా హైజీనిక్గా క్లీన్ చేసినవి ఇచ్చారు. అలాగే ఒక కెటిల్ ఇచ్చారు. తర్వాత కెటిల్తో పాటు గ్రీన్ టీ ప్యాకెట్స్, మిల్క్ ప్యాకెట్స్, షుగర్ ప్యాకెట్స్ ఇవన్నీ ఇచ్చారండి. ఇలా చిన్న మినీ ఫ్రిడ్జ్ అయితే ఒకటి ఉందండి. ఈ ఫ్రిడ్జ్లో కూడా మనకు కావాల్సిన ఐటమ్స్ పెట్టుకోవచ్చు. కొంతమంది అయితే ఈ ఫ్రిడ్జ్లో 2 వాటర్ బాటిల్స్ అని, మేము గోవా వెళ్ళినప్పుడైతే ఈ ఫ్రిడ్జ్లో చక్కగా ఫుల్ స్టఫ్ పెట్టించారండి. స్నాక్స్ పెట్టారు, 2 వాటర్ బాటిల్స్ పెట్టారు, అలా పెట్టారనమాట. తర్వాత ఫ్రెష్ అయిపోయి మేము ఈవినింగ్ డిన్నర్కి వెళ్ళినప్పుడు, డిన్నర్ వచ్చి బఫే సిస్టమ్ అనమాట. మనం రూమ్ రెంట్ వేరండి, డిన్నర్ వేరు. అంటే రూమ్కి పే చేయాలి, మళ్ళీ డిన్నర్ చేసిన లంచ్ చేసిన దానికి సపరేట్గా పే చేయాలన్నమాట. అయితే ఆ రోజు బఫే డిన్నర్లో అసలు ఎన్ని ఐటమ్స్ ఉన్నాయోనండి. ఆ ఐటమ్స్ పేర్లు కూడా మనకి తెలియదు అనమాట. అసలు రకరకాల పేర్లు, రకరకాల ఐటమ్స్, వాటిల్లో మనకు నచ్చినవి మనం వేసుకొని చక్కగా తిని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇలా ఉంటుందండి 5 స్టార్ హోటల్ అనేది. మీరు చూసి హ్యాపీ ఫీల్ అయ్యారని నేను అనుకుంటున్నాను, మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీరు కూడా వెళ్ళేటప్పుడు ఈ వీడియో యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.